పార్లమెంట్ ఎన్నికల పోలింగ్కు సర్వం సిద్ధమైంది. జిల్లా కేంద్రాల్లోని మొత్తం 3 కేంద్రాల్లో కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా కలెక్టర్ రిటర్నింగ్ అధికారి రాజర్షి షా కేంద్రాలను సందర్శించి ఏర్పాట్లు పరిశీలించారు. విధుల్లో ఉన్న అధికారులకు పలు సూచనలు చేశారు. ఎలాంటి ఇబ్బందులకు ఆస్కారం లేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ కౌంటింగ్కు దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని కలెక్టర్ తెలిపారు. 3 చోట్ల 3 మీడియా సెంటర్లు కూడా ఏర్పాటు చేశామని తెలిపారు. సిబ్బందికి ఇదివరకే శిక్షణ పూర్తి చేశామని తెలిపారు. ఎక్కడ ఎలాంటి లోటుపాట్లకు ఆస్కారం లేకుండా పకడ్బందీ చర్యలు చేపడుతున్నట్లు ఆయన వెల్లడించారు. మన ఆదిలాబాద్ కాకుండా నిర్మల్ కానీ హైదరాబాద్ కానీ వచ్చినట్లయితే మన ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో రేపు పొద్దున 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రోగ్రాం స్టార్ట్ అయిపోతున్నాయి. వాటికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి అయినాయి. సో ముఖ్యంగా మనకి 3 కౌంటింగ్ లొకేషన్స్ ఉన్నాయి. 3 కౌంటింగ్ లొకేషన్లో ఫస్ట్ లొకేషన్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ గర్ల్స్. అక్కడ ఆసిఫాబాద్ అండ్ సిర్పూర్ అసెంబ్లీ సెగ్మెంట్ సంబంధించిన ఈవీఎం కౌంటింగ్ అవుతాయి. సెకండ్ లొకేషన్ వచ్చేసి టీటీడీసీ, అక్కడ ఆదిలాబాద్ బోత్ అసెంబ్లీ సెగ్మెంట్ సంబంధించిన కౌంటింగ్ అవుతాయి. ఇక్కడనే పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ కూడా అవుతాయి. థర్డ్ లొకేషన్ వచ్చేసి సజ్జయ్ గాంధీ పాలిటెక్నిక్ కాలేజ్, అక్కడ నిర్మల్, ఖానాపూర్ అండ్ ముధోల్ ఈ 3 అసెంబ్లీ సెగ్మెంట్ సంబంధించిన కౌంటింగ్ అవుతాయి. సో ప్రతి ఒక్క చోట్లో ఏవైతే కౌంటింగ్ టేబుల్స్ ఉన్నాయో, తర్వాత కౌంటింగ్ స్టాఫ్ ఉన్నాయో వాళ్ళకి ఇప్పుడు సెకండ్ ట్రైనింగ్ కూడా ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది. దీంతోపాటు మొత్తం సీసీటీవీ కవరేజ్ ఉన్నాయి. సో ఏవైతే ఈవీఎం మూవ్మెంట్ ముఖ్యంగా స్ట్రాంగ్ రూమ్ నుంచి కానీ కౌంటింగ్ టేబుల్స్కి, తర్వాత కౌంటింగ్ టేబుల్స్ నుంచి సీలింగ్ రూమ్కి, సో వాటన్నిటికీ సీసీటీవీ కవరేజ్ కూడా ఉంటాయి. తర్వాత ట్యాబులేషన్ స్టాఫ్ కానీ ఇన్కోర్ డేటా ఎంట్రీ స్టాఫ్ కానీ వాళ్ళు కూడా కౌంటింగ్ హాల్లో కూర్చుంటారు. సో ఇలానే మొత్తం మన 7 అసెంబ్లీ సెగ్మెంట్స్లో ఈవీఎం కౌంటింగ్కి సుమారుగా 500 మందికి మనం ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. పోస్టల్ బ్యాలెట్ స్టాఫ్ సంబంధించిన సుమారుగా 100 మంది, సో సుమారుగా 600 మంది ఈ మనం గ్రూప్ డి ఎంప్లాయీస్ కావచ్చు, అటెండర్స్ కావచ్చు, కౌంటింగ్ అసిస్టెంట్ కావచ్చు, సూపర్వైజర్ కావచ్చు, మైక్రో అబ్జర్వర్ కావచ్చు, వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇవ్వబోతున్నాము. దీంతోపాటు 3 జిల్లాలో 3 ప్లేసెస్లో అంటే 3 కౌంటింగ్ లొకేషన్స్లో 3 మీడియా సెంటర్స్ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. టీటీడీసీలో కానీ, తర్వాత సంజయ్ గాంధీ పాలిటెక్నిక్